మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ ముఖ్య పాత్ర వహించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ బర్త్డే అంటేనే మనకు తెలంగాణ ప్రకటించిన రోజు. ఈ రోజు తన బర్త్డే గిఫ్ట్గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసేటప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే బూజువాళ్ళ ఓటుతోని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ 1200 మంది అమరులు అయ్యారు, 1200 మంది పిల్లలు చనిపోయారు, ఇంకొకరిని కూడా చనిపోనియొద్దని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు మూజువాని ఓటుతోని మనకు బిల్ పాస్ చేయించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన తెలంగాణ సాకారమైందని అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తరీకానే తప్పని హేళన చేసిండు, ఒక తెలంగాణ రాష్ట్ర అవతరణే హేళన చేసిండు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. పార్లమెంట్లో లేడు కేసీఆర్, ఆ రోజు మనకు తెలంగాణ ప్రకటించిన రోజు పార్లమెంట్లో లేడు బీఆర్ఎస్, ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా, ఆ రోజు లేకుండే. సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియమ్మ. అలాంటి సోనియమ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజల